నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. ఈరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు కేవలం జెండా ఎగరేయడం, మెడల్ పంచుకోవడం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం ద్వారా మనం పొందినటువంటి హక్కులను గుర్తు చేసుకునే రోజు ఈరోజు. భారత రాజ్యాంగం ఎవరి వల్ల వచ్చింది, భారత రాజ్యాంగం వల్ల మనం పొందింది ఏంటి, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా మనకి ఏమి ఇచ్చారంటే, అంబేద్కర్ గారు కేవలం ఒక పుస్తకం రాయలేదు. అంబేద్కర్ గారు నవ భారత నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం ద్వారా మనకు సమానత్వం కల్పించాడు. సమానత్వం అంటే పేద, ధనిక, దళిత్, బ్రాహ్మిన్ అనే తేడా లేకుండా ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానమైనటువంటి సమానత మనకు నెలకొల్పాడు. రెండోది, విద్యా హక్కు కల్పించాడు. విద్యా హక్కు అంటే చదువుకుంటేనే మన బ్రతుకులు బాగుపడతాయి, చదువుకుంటేనే ఈ దేశంలో, ఈ ఆధునిక భారతంలో మన మనుగడ కొనసాగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మనకు కాలేజీలలో, యూనివర్సిటీలలో, విశ్వవిద్యాలయాలలో, అదేవిధంగా పాఠశాలలో మన భవిష్యత్తును మార్చుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యా హక్కును మనకు కల్పించారు. ఈ దేశంలో భారత రాజ్యాంగం అమలు కంటే ముందు దళిత బహుజనులకి చదువుకునే హక్కు ఉండేది కాదు. బావులు, చెరువుల దగ్గర నీళ్లు తాగాలనే నిషేధం ఉండేది. అదేవిధంగా దేవాలయంలోకి అడుగుపెట్టే హక్కు అసలుకే లేదు. మనిషిగా బ్రతికే హక్కు లేకుంటుండే. కులమే మన భవిష్యత్తు నిర్ణయిస్తుండే. రాజ్యాంగం అమలు కంటే ముందు ఇక్కడ రాజ్యం మనది కాదు, హక్కులు మనకు అసలుకే ఉండేటివి కాదు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా మనకి ఏమి ఇచ్చారంటే, అంబేద్కర్ గారు కేవలం ఒక పుస్తకం రాయలేదు. అంబేద్కర్ గారు నవ భారత నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం ద్వారా మనకు సమానత్వం కల్పించాడు. సమానత్వం అంటే పేద, ధనిక, దళిత్, బ్రాహ్మిన్ అనే తేడా లేకుండా ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానమైనటువంటి సమానత మనకు నెలకొల్పాడు. రెండోది, విద్యా హక్కు కల్పించాడు. విద్యా హక్కు అంటే చదువుకుంటేనే మన బ్రతుకులు బాగుపడతాయి, చదువుకుంటేనే ఈ దేశంలో, ఈ ఆధునిక భారతంలో మన మనుగడ కొనసాగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మనకు కాలేజీలలో, యూనివర్సిటీలలో, విశ్వవిద్యాలయాలలో, అదేవిధంగా పాఠశాలలో మన భవిష్యత్తును మార్చుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యా హక్కును మనకు కల్పించారు. మనకు ఓటు హక్కు కల్పించారు అంబేద్కర్ గారు. ఓటు హక్కు ద్వారా ఈ దేశాన్ని ఎవరు పరిపాలించాలి అనేది ప్రజాస్వామ్యాన్ని ప్రజలే నిర్మించుకునే విధంగా మనకు ఓటు హక్కును కల్పించారు. ఓటు ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఒకే ఒక ఓటు అనే ఆయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించారు. అదేవిధంగా చట్ట పరిరక్షణ, మనపై దాడులు జరిగినప్పుడు, మనం అన్యాయానికి గురైనప్పుడు కోర్టును ఆశ్రయించే హక్కు అంబేద్కర్ గారు చట్ట పరిరక్షణ ద్వారా మనకు కల్పించారు. అదేవిధంగా రిజర్వేషన్ అంటే మనకు ఎవరు పెట్టిన భిక్ష కాదు. రిజర్వేషన్ అంటే మనకు దయా జాలి కాదు. 100 ఏళ్ల వివక్షకి అంచివేయబడినటువంటి బ్రతుకులకి పరిహారం మాత్రమే రిజర్వేషన్. అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం ద్వారా ఈరోజు మనం చేయాల్సింది ఏమిటంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చి మనకు వెళ్ళారు, కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మొదటిది, చదువును ఆయుధంగా మలుచుకోవాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన మన హక్కులను మనం తెలుసుకోవాలి. అదేవిధంగా దళిత బహుజనులంతా ఐక్యంగా ఉండాలి. కుల మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. భారత రాజ్యాంగం అంటే బుద్ధుడు, సామ్రాట్ అశోకుడు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ఛత్రపతి శివాజీ మహారాజ్, సాహూజీ మహారాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, డాక్టర్ అంబేద్కర్, నారాయణ గురు, ఎందరో మహనీయుల ఆశల, ఆకాంక్షల, ఆశయాల మీద ఆధారపడింది భారత రాజ్యాంగం. ఈ మహనీయులందరూ కన్న కలలకి దళిత బహుజన ప్రజలందరూ కూడా కలిసికట్టుగా పోరు చేయాలి. ఈరోజు గణతంత్ర దినోత్సవం. మన గర్వానికి కారణం త్రివర్ణ పతాకం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం ద్వారా పొందిన హక్కులను గుర్తు చేసుకోవడం. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై భారత్. ఫ్రెండ్స్, నేను ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.